హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, షర్మిల గారు రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే హంతకుడు చట్టసభల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారి పైన ఇటువంటి విమర్శలు చేయడం చూస్తున్నాం. అంటే మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒకటండి, నిజంగా హంతకులు అయితే రాజకీయాల్లో ఉండకూడదు కదా. హత్యలు చేసిన వాడు చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా ఎలా ఉంటాడు? అసలు ఉండకూడదు కదా. సో ఏదైతే షర్మిల గారు చెప్పారో అది మేబీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు, మర్డర్ కేసుకు సంబంధించింది. ఈయన అక్యూజ్డ్గా ఉన్నారు. ఇతని చుట్టే కేసు అంతా తిరుగుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చెప్పింటారు. ఇంకోటి దానికి తోడు ఇప్పుడు షర్మిల గారు ఇన్ని రోజులు పర్సనల్గా టార్గెట్ చేయలే అవినాష్ రెడ్డిని. బట్ ఇప్పుడు ఏంటంటే ఆవిడ కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు ప్రత్యర్థులు అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంకా అది క్వైట్ కామన్. కానీ షర్మిల గారు ఈ విషయం మీద ముందు నుంచే హంతకుడు అని మాట్లాడుంటే చాలా బాగుండేది. 4.5 సంవత్సరాలు కనీసం వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ పాలిటిక్స్ ఆవిడ కూడా డైరెక్ట్ ఫ్రేలో ఉంది కాబట్టి సో వైఎస్ అవినాష్ రెడ్డిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఆవిడ. ఓకే. సో అంటే ఈ వ్యాఖ్యలు ఎటువంటి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది అవినాష్ రెడ్డి గారి పైన? ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ. అంటే ఒకటి క్లియర్ అండి, నేను ఆ జిల్లాలో కొంచెం ఇంటెన్స్గా తిరిగి ఉన్నాను. అక్కడ లోకల్గా ఉన్న అభిప్రాయం ఏంటంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి సో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు. కానీ అతనికి వ్యతిరేకంగా ఓట్ చేస్తారా లేదా అనేది చెప్పలేము మనం. ఒకటి క్లియర్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈయన హస్తం ఉంది, ఈయనే చేయించాడు. కడప ఎంపీ సీటుకి 2019 ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఈయన సీట్ ఇవ్వకుండా జగన్ గారి చెల్లెలైన షర్మిలాకు లేకపోతే విజయమ్మ గారికి ఇచ్చి అక్కడ నుంచి నిలబెట్టాలన్న ప్రపోజల్ పెట్టాడు. అది నచ్చక అవినాష్ రెడ్డి ఆయన హత్య వరకు తీసుకెళ్ళి హత్య చేయించాడు అనేది అక్కడ లోకల్గా ఉన్న ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది కానీ నెగిటివ్ ఓటింగ్, దానికి అతనికి అగెనిస్ట్గా ఓటింగ్ జరుగుద్దా లేదా అనే దాని అంశాన్ని షర్మిల గారు చేసే ప్రచారాన్ని కన్విన్స్ చేసే విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అంటే వివేక హత్య కేసు అనేది కడప జిల్లాలో, కడప నియోజకవర్గంలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి పెద్ద దెబ్బే అని కూడా చాలా మంది చెప్పడం చూస్తున్నాం. మరి అంటే అక్కడ ఒకటి ఏంటంటే ఆయనకు ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంది. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారి గురించి తెలిసిన ఎవరన్నా ఆ ఫ్యాక్షన్ నేపథ్యం గురించి చాలా బలంగా చెప్తూ ఉంటారు ఆ కుటుంబం గురించి. ఆ కుటుంబంలో కూడా కొంచెం సాఫ్ట్గా, కొంచెం కూల్గా, కొంచెం హత్య రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి ఇతను. అదే ఆ కుటుంబానికి ఆ నేపథ్యం ఉన్నా కానీ ఇతను కొంచెం పర్సనల్గా కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉండేవారు పబ్లిక్తో. అంటే పబ్లిక్కి చాలా అవైలబుల్గా ఉండేవారు అనేది ఒకటి ఉందనమాట. చాలా ఇష్యూస్ ఆయన దగ్గరికి వెళ్తే రిజాల్వ్ చేసి పంపించడము, ఆ రకంగా పబ్లిక్తో ఆయనకి చాలా సత్సంబంధం ఉండే. పబ్లిక్లో కొంచెం సాఫ్ట్ ఇమేజ్ ఉంది. మేబీ ఇప్పుడు అతన్ని అభిమానించే వాళ్ళందరూ ఆల్టర్నేట్ కోసం చూస్తున్న క్రమంలో ఇప్పుడు షర్మిల గారి రూపంలో వాళ్ళు ఆల్టర్నేట్ అని ఫీల్ అయితే ఖచ్చితంగా నెగిటివ్ ఓట్ పడేదానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు షర్మిల గారు అవినాష్ రెడ్డి గారి పైన పోటీ చేయడం అనేది టీడీపీకి ప్లస్ అవుతుంది. వీళ్ళ మధ్య ఓట్ల చర్య జరుగుతుంది. టీడీపీ అక్కడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మీ ఒపీనియన్? అది చెప్పలేమండి. ఇప్పుడు ఒకటి మనము ఒక మనిషిని హత్య చేసేది గుండెపోటుగా మార్చిన నేపథ్యం అవినాష్ రెడ్డి. సో వాళ్ళని ఈజీగా ఈజీగా మనం తీసుకోలేము. తర్వాత ఏదన్నా ఇప్పుడు ఒక కంప్లీట్ దాన్ని ఏమంటారు ఎలక్షన్ అట్మాస్ఫియర్లోకి ఇంకా వెళ్లకుండా, నామినేషన్స్ ఫైల్ చేయకుండా, అక్కడ లోకల్ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటో తెలుసుకోకుండా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని చెప్పలేము. బట్ అవినాష్ రెడ్డికి అంత ఈజీ కాదు ఈసారి ఆయన ఎంపీగా గెలవడం అనేది. సో ఎస్టాబ్లిష్డ్గా అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి అవినాష్ వివేకా గారి కేసులో అంత ఈజీగా ఉండదు. లాస్ట్ టైం 2014, 2019లో గెలిచినంత సునాయాసంగా ఆయన గెలిచినా కానీ ఓకే. సో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ప్రజలు చాలా బలంగా నమ్మి ఆల్టర్నేట్ అవినాష్ రెడ్డి వివేకాన్ని చంపారు, ఆల్టర్నేట్ కూడా రెడీగా ఉందని ఫీల్ అయితే అవినాష్ రెడ్డి ఓడిపోయేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అంత పెద్దగా ఓటింగ్ బ్యాంక్ లేదు. మరి షర్మిల గారు పోటీ చేయడం అనేది అవినాష్ రెడ్డి గారి పైన మరి ఎక్కడన్నా ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అసలు? అంటే ఒకటండి, ఇప్పుడు మనము మీడియా హౌసుల్లో కూర్చొని ఆ పార్టీకి ఓటింగ్ లేదు, ఈ పార్టీ అది ఒక్కసారి ప్రజలు డిసైడ్ అయిన తర్వాత, ప్రజలు ఆ పర్సన్లో క్రెడిబిలిటీ చూసిన తర్వాత, ఆ పార్టీలో క్రెడిబిలిటీ గ్రహించిన తర్వాత సో ఈ ఎస్టాబ్లిష్డ్ థియరీస్ ఏం వర్కౌట్ కావు. ఇప్పుడు అక్కడ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది వివేకా గారి మర్డర్ కేసు. సో దాన్ని ప్రజలు కన్విన్స్ అయ్యి అసలు మర్డర్ చేశాడని ప్రూవ్డ్, అందరు నమ్ముతున్నారు దాన్ని బలంగా. వాళ్ళకు ఆల్టర్నేట్గానే చూపించగలిగితే వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు అవినాష్ రెడ్డికి అగెనిస్ట్గా ఓటేయకుండా మాట్లాడకుండా కామ్గా ఉన్నారు? రీజన్ ఒకటే, మనం ఎందుకు బయటపడి మళ్ళీ ఈయన ఎంపీగా గెలిస్తే మనకి ఇబ్బందులు ఉంటాయనేసి. ఇప్పుడు ఆయనకు ఒక ఆల్టర్నేట్గా ఎవరన్నా చూపించగలిగారనుకోండి, వచ్చి నించున్నారనుకోండి, అప్పుడు గెలిచేదానికి అవకాశం ఉంటుంది. సో
సో అక్కడ పార్టీ బలబలాల కంటే కూడా ఇష్యూ చుట్టూ జరుగుతూ పర్టికులర్గా మర్డర్ చుట్టూ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ అంతా అక్కడ. సో దానివల్ల వైఎస్ షర్మిల గారిని బలంగా మద్దతు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అవన్నీ పక్కన పెడితే ఒకే కుటుంబం కాబట్టి, దట్టు రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి ఆవిడ, సో షీల్ బి హ్యావింగ్ హర్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ స్ట్రెంగ్స్. ఓకే, అంటే లాస్ట్ టైం లాగా అవినాష్ రెడ్డి ఈసారి సులువుగా గెలవరు, గట్టి ఫైట్ ఉంటుంది అని గట్టి ఫైట్ను ఆయన ఓడిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన మర్డర్లో కంప్లీట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి మర్డర్ చేయించడానికి బలంగా ఉంది కాబట్టి. సో అది కూడా వివేకానంద రెడ్డి లాంటి సౌమ్యుని చంపించాడు ఉంది, చాలా అక్కడ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈసారి ఆయన ఖచ్చితంగా ఓడిపోతున్నాడు. గెలిచేదని ఛాన్స్ అసలు ఎక్కడ ఏ కార్నర్లో కూడా కనపడట్లా. ఇప్పుడు నేను చెప్పే అంశం కూడా ఆల్మోస్ట్ నేను 2.5 years బ్యాక్ వెళ్ళినప్పుడు అంత క్లియర్గా పబ్లిక్ ఉన్నారంటే, ఇంకా షర్మిలాను చూసిన తర్వాత లేకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్యూర్ చూసిన తర్వాత ఇంకా అన్ని నెగిటివ్స్ పెరిగే ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినాష్ రెడ్డి గారికి ఒక హంతకుడికి సీట్ ఇవ్వడం పట్ల నేను షాక్ అయ్యా అని చెప్పేసి కూడా షర్మిల గారు చెప్పడం చూస్తున్నాను. అంటే అందరూ షాక్ అవుతారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ 2009 నుంచి ఆయన ఎంపీగా ఉన్న దగ్గర నుంచి చూసుకుంటే ఆయన ఎలక్షన్స్ అన్ని సింపతి చుట్టే జరుగుతున్నాయి. 2009 ఆయన గెలిచిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడం, తర్వాత 14 ఎలక్షన్ వాళ్ళ నాన్న మర్డర్, ఆ సింపతి నా మీద కేసులు పెట్టిన ఇబ్బంది పెట్టారనే సింపతి చుట్టూ ఎలక్షన్ తిప్పాడు. 2019 ఎన్నికలకు వచ్చేసి ఆయన ఐప్యాక్ని పెట్టుకున్న, ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ని పెట్టుకున్న తర్వాత మనకు పాదయాత్ర చేసిన అంత పెద్ద మైలేజ్ రాలా. తర్వాత ఆయన సింపతి క్రియేట్ చేశాడు. ఒకటి కోడికత్తో పొడిపించుకున్నాడు, రెండోది సొంత బాబాయిని వీళ్ళే చంపించుకొని అది ఎవరో చంపారని ఒక వేరే వాళ్ళ మీద బురద నెట్టేసి అదొక సింపతి క్రియేట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ మొత్తం సింపతి మీద నడుస్తుంది. మొన్న కడపల్లి చిన్నానని ఎవరు చంపారో ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు అవినాష్ రెడ్డి చంపాడు అనేది. ఇంకా జగన్ రెడ్డి ఏం తెలియదు అనుకుని ఒక హంతకుడిని పక్కన పెట్టుకొని హంతకుడు ఎక్కడో ఉన్నట్టు మాట్లాడటం అనేది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. అది పక్కనే హంతకుడిని నుంచోబెట్టుకొని హంతకుడికి ఎంపీ సీట్ ఇచ్చి 2 సార్లు ఒకసారి గెలిపించి హంతకుడుగా మారిన తర్వాత మళ్ళీ సీట్ ఇచ్చి హంతకుడు ఎవరు అంటే పక్కనే పెట్టుకొని ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సార్, రఘురామ కృష్ణరాజు గారు మొన్నటి వరకు కూడా మరి వైసీపీలో ఒక రెబల్ ఎంపీగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చేసి టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన కొన్ని కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. అదేంటంటే ఆయన్నే ఓడించేంత రేంజ్కి నేను ఎదిగాను అని చెప్పేసి ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారి స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయనండి, అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఆయన వైసీపీ ఎంపీగా ఉండి సొంత ప్రభుత్వం మీద అటాక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా టీడీపీ, బీజేపీ, జనసేన 3 ఆల్మోస్ట్ గ్రాంటెడ్గా తీసుకొని ఏ పార్టీ నుంచైనా నాకు సీట్ వస్తుంది నేను కంటెస్ట్ చేస్తాను అనేసి చెప్పుకుంటూ వచ్చారు. అది తీరా చూస్తే సీట్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన ఈయనకు టికెట్ లేదు. అది ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో తెచ్చుకున్న తలనొప్పులు. ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా టికెట్ ఇవ్వము అనేది ఆయనకి ఇప్పటికీ అర్థమైందో లేదో, మరి ఇప్పటికీ జాయిన్ అవ్వలేదు, ఆయనకి సీటే కన్ఫర్మేషన్ లేదు. ఆయనే సీట్ తెచ్చుకోలేని పరిస్థితి, సీట్ వచ్చినా గెలుస్తాడో లేదో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎవరినో ఓడిస్తాను అనే ఒక స్థాయిలో అంత పెద్ద మాట మాట్లాడుతున్నారంటే ఇంకా ఆయన అగైన్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం ఇంకొంచెం ఎక్కువైందేమో. అది ఫస్ట్ ఆయన సీట్ తెచ్చుకోవాలి, ఆయన గెలవాలి ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళని ఓడించేదాని గురించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు కూటమిలో కన్ఫర్మేషనే తెచ్చుకోవాలి. ఆయన ఎవరన్నా సీట్ ఇస్తారా లేదా అనేది లేకుండా వాళ్ళ ముందే నేను కూటమి నుంచే పోటీ చేస్తా, ఫలానా ప్లేస్ నుంచే చేస్తాను, ప్లేస్ కాన్స్టిట్యున్సీ పేరు కూడా చెప్పేశారు. ఎవరికి సీట్ వస్తే అక్కడ నుంచి సీట్ నాకే వస్తుందని చెప్పారు. నేను రిటర్న్ ఏం జరిగింది అని చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్లో జరిగింది. సో ఇప్పుడు ఆయనే సీట్ లేదు, గెలుస్తాడో లేదో తెలియదు, బట్ స్టిల్ నేను ఎవరినో ఓడిస్తాననేది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. కొంచెం క్లీన్గా మనం పొలిటికల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆయన సీట్ తెచ్చుకోమనండి, ఓకే, ఏదో పార్టీలో జాయిన్ తర్వాత గెలిపోవటం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆయన టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు, నుండి ఇంకా జాయిన్ అవ్వలేదు కదా, ఉండిలో జాయిన్ అయినా ఉండి ఆల్రెడీ టీడీపీ వేరే క్యాండిడేట్ని డిక్లేర్ చేసి ఉన్నారు కదా. సో మళ్ళీ అక్కడ కాంప్లికేషన్స్ వస్తాయి కదా టీడీపీకి. అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉన్న క్యాండిడేట్ సపోర్ట్ చేస్తాడా లేదని చూడాలి కదా. ఇంకోటి ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థికి రఘురామ కృష్ణరాజు గారికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బాగాలేవని వింటున్నాము. సో ఇంతమందితో శత్రుత్వం పెట్టుకుని ఈయనకే సీట్ లేదు, ఈయన గెలుస్తాడో లేదో తెలియదు, సో వేరే వాళ్ళని ఓడిస్తాను అనేది కొంచెం ఎగ్జాజరేటింగ్గా ఉంది. అది ఓకే, ఓడిస్తాను అని చెప్పారు కదా, మరి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలుస్తారంట. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలి అనుకుంటే చేయాలి కదా, ఆ పార్టీ ఈ పార్టీ టికెట్ నాకే వస్తుంది, నాకే టికెట్ ఇస్తారని చెప్పాల్సిన నెసెసిటీ అరేంజ్ అయ్యేది కాదు కదా. ఇప్పుడు టికెట్ రానప్పుడు వేరే వాళ్ళకి అనౌన్స్ చేసిన తర్వాత ఆయన సిట్టింగ్ ఎంపీ సీట్ని అప్పుడే అనౌన్స్ చేయాల్సింది కదా, నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి గెలుస్తాను అనేసి. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి గెలవాలంటే ఫస్ట్ ప్రజాబలం కావాలి కదా.
ఆయన ప్రజాబలం ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ కాన్స్టెన్సీకి డిటాచ్డ్గా ఆయన ఢిల్లీలో హైదరాబాద్లో ఉన్నారు తప్ప కాన్స్టెన్సీకి వెళ్ళా. ఆయనకి దానికి రీజన్ చెప్తున్నాడు ఏమనేసి, నా మీద పోలీస్ కేసులు ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేశారు, నన్ను చంపేదానికి ప్రయత్నం చేశారు అంటున్నారు. బట్ అల్టిమేట్గా ప్రజలు ఏం చూస్తారు, మీ మీద కేసులు లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇబ్బందులు ఎన్నున్నా ప్రజలకు మీరు ఎంపీగా ఉండి ఏ రకమైన సర్వీసెస్ ఇచ్చారనేది చూస్తారు కదా. సో సర్వీసెస్ ఇచ్చేదాని విషయంలో ఆయన కాన్స్టెన్సీకి అటాచ్డ్గా లేడు కాబట్టి లోకల్ పబ్లిక్ సర్వీస్ కూడా ఆయన ఇచ్చి ఉన్నారు కదా. సో ఆ ఆస్పెక్ట్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఓకే, అంటే మేజర్గా మిగతా పార్టీస్ ఆయనకి టికెట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదని చెప్పేసి ఇంకేంటి? ఒక బయటకు వచ్చే రీజన్ ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదని ఒకటి, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ టికెట్ మీరే తీసుకొని అతనికి ఇవ్వద్దని జగన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేశాడని ఇంకొకటి ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన పొలిటికల్ జర్నీ కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఈయనకు మనం టికెట్ ఇచ్చి తర్వాత మన మీద ఇతను రివర్స్ అవుతాడేమో, ఎందుకు అనవసరంగా తెచ్చుకుని తలగొక్కోవడం నిప్పుతో అనే ఒక ధోరణిలో ఉండి కొంచెం ఈయన డిస్టెన్స్ పెట్టారేమో, ఈయన ఎన్ని చెప్పినా హాహు అని వినేసి ఈయన వాడుకున్నంతసేపు వాడుకొని పక్కన పెట్టారేమో అనేది అలా అనిపిస్తుంది అనమాట చూస్తుంటే. ఆయన స్టేబుల్గా స్టాటిక్గా పార్టీకి లాయల్గా ఉన్నట్లు ఎక్కడ కనపడాలి ఏ పార్టీలో ఉన్నా కానీ. సో ఆ ఆస్పెక్ట్లో ఇప్పుడు ఏ పార్టీ అన్నా లాయల్టీని ప్రధానంగా చూస్తారు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మాట మీద ఉంటాడా లేకపోతే పార్టీకి యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు అది కూడా చూస్తారు కదా. ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారు లాయల్టీ కానీ లేకపోతే యాంటీ పార్టీ యాక్టివిటీస్ పార్టిసిపేషన్ లేకుండా ఉండేదానికి అవకాశాలు తక్కువ కదా. ఓకే, సో ఆయన మొదటగా అప్పుడు టీడీపీ ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే కొన్ని విమర్శలు అయితే చేయడం చూసాం. అంటే కూటమి నాకు టికెట్ ఇవ్వలేదు, పోలవరం ఏం తెస్తారు అని చెప్పేసి. అంటే ఆయన చెప్పింది ఏంటి ఎగ్జాక్ట్గా అంటే, నాకు సీటే ఇవ్వనోడు పోలవరం కడతాడంటే ఎలా నమ్మాలి, ఎవరు నమ్ముతాడు అంటే ఆ స్టేజ్. అంటే ఆయనలో నా షార్ట్ టెంపర్నెస్, ఆయన వయసు పెరిగింది కానీ షార్ట్ టెంపర్నెస్ ఏదో టీనేజ్లో ఉన్న కిడ్కి ఉన్నట్టు ఉందన్నమాట ఆ షార్ట్ టెంపర్నెస్. అది అంత పార్టీ హైకమాండ్ ఒప్పుకోదు కదా. ఇంత అగ్రెసివ్గా మనం బయట పబ్లిక్గా ఇంత ఒక పార్టీ హైకమాండ్ని ధిక్కరించి మాట్లాడుతున్నాం అంటే మళ్ళీ సీట్ ఇచ్చేదానికి ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఆ మాట అన్నారు, నాకు సీటే ఇవ్వనోడు పోలవరం కడతారు, ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన గెలిచాడు కదా. ఇప్పుడు మరి టీడీపీలో చేరుతున్నారు అంటున్నారు కదా, మరి అంటే చంద్రబాబు గారు టికెట్ ఇస్తాను హామీ ఇచ్చిన తర్వాత చేరుతున్నారు, లేకుంటే టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు ఈసారి పోటీ చేసే లేదని చెప్పి అంటే ఆ విషయాన్ని మీరు రఘురామకృష్ణరాజు గారిని అడగండి లేదా చంద్రబాబు నాయుడు గారిని అడగండి, నేను ఎలా చెప్పగలను హామీ ఇచ్చారా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ప్రశ్న అడ్రస్ చేస్తే తెలుస్తుంది. లేకపోతే అట్లీస్ట్ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎలా అకామిడేట్ చేయబోతున్నారు అనేది ఎవరో ఒకళ్ళు బయటికి మాట్లాడితే తప్ప మనకు తెలియని పరిస్థితి కదా. సో ఒకటైతే క్లియర్, నేను నిన్న చెప్పినట్టు మీతో రఘురామకృష్ణరాజుని పొలిటికల్ ఒక పార్టీలో పెట్టుకొని ఆయనతో స్మూత్ జర్నీ అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.